నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా రాజకీయంగా ప్రస్తావనకు వస్తున్నాయి. వారి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసీ ప్రక్షాళనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఫీల్డ్ విజిట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వం నేరుగా ఒక బ్రోకరేజం చేస్తుంది. మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేరుగా మాట్లాడుతూ కూడా బయట మాట్లాడుతున్నాయి. ఏం చెప్తారు? 2023 సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ మహానగరం బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అవకాశం ఇచ్చినప్పటికీ, అన్ని స్థానాలలో గెలిపించినప్పటికీ హైదరాబాద్ మహానగరం మీద కక్ష కట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ను ఒక మహానగరంగా తీర్చిదిద్దుతుంటే ఓర్చుకోలేక అభివృద్ధికి అడ్డుపడుతూ చిల్లర మాటలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కేటీఆర్కి అహంకారం మరియు అధికార దాహం ఇంకా తీరలేదు. మళ్ళీ ఏ విధంగానైనా ఈ ప్రభుత్వం పైన బురద జల్లి ప్రజలు తప్పుదోవ పట్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్రపన్నుతున్నాడు. కానీ ఈ ఆటలు సాగవు. ఇప్పటికైనా తన అహంకారాన్ని తగ్గించుకోవాలి. ప్రతి ఎన్నికల్లో కూడా ఇవన్నీ విమర్శలు చేస్తుండు. అయినా కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రిపై విశ్వాసం ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మూసీ సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో అక్కడ గతంలో సిఎస్టీల దగ్గరికి అక్కడ చేసిన దాని దగ్గర కూడా బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ అయితే మాత్రం ఇటు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ మేము ఎక్కడ కూడా ఇళ్లకు ఇబ్బందిగా జరగనీయలేదు, ఖాళీ ప్రాంతాలని పార్కులుగా మార్చాం, వీళ్ళు మాత్రం ఇల్లు కూల్చే ఒక కుట్ర చేస్తున్నారు, అసలు మొదలే కాలేదు, డిపిఐ లేకుండా ఎట్లా చేస్తారని కూడా ఇటు బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్కి విజన్ లేకుండే పాడు లేకుండే 2 పార్కులు కట్టేసి ఒక 4 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన అని చెప్పేసి అన్నారు. కానీ అట్లా కాదు. ఈరోజు హైదరాబాద్ని రాబోయే 100 సంవత్సరాలకు కూడా అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దుతున్నారు. మూసీ నదిని ఒక స్వచ్ఛ నీరు ప్రవహించే నదిగా అటు పర్యాటకులకు ఇటు హైదరాబాద్ నగర వాసులకు కూడా ఆహ్లాదకరంగా, అదేవిధంగా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, మరి నదికి ఇటువైపు అటువైపు వ్యాపారాలు చేసుకుని ప్రజలకు ఒక అండాదండగా నిలవడానికి కూడా ఈరోజు ఒక హైదరాబాద్ ఎకానమీని కూడా పెంపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి వీరు హర్షించాలి. వీరికి నచ్చకపోతే దూరంగా ఉండాలి, అంతే తప్ప ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడదని చెప్పేసి కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం. త్వరలో మీరు నివాసం ఉంటున్న అంబర్పేట ప్రాంతాన్ని కూడా పర్యటన చేసే అవకాశం, ఎందుకంటే అక్కడ సిఎస్టీలు ఉన్నాయి, దాంతోపాటు అక్కడ కూడా మూసీ పరివాహక ప్రాంతం కూడా ఉంది. కాబట్టి అక్కడ పర్యటిస్తే మీ ఎలాంటి చర్యలు ఉండబోతుంది? ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది. అంటే ఏ రకంగా వారికి తెలుసు. వారికి ఆహ్వానిస్తాము. వారు వచ్చినప్పుడు వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ప్రజల తరఫున మేము దగ్గర నుండి సమాధానం చెప్తాం. అధికారుల ట్రాన్స్ఫర్లపై హరీష్ రావు గారు మాట్లాడారు. పదే అధికారులను అయితే మాత్రం ఎట్లా పడితే అట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అసలు పాలనా వ్యవస్థ అనేది సరైన విధంగా లేదు, ఒక స్పష్టత లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తే పాలన ఎట్లా సాగుతుందని కూడా మాట్లాడుతున్న మాటలో ఏం సమాధానం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వారి పర్ఫార్మెన్స్ బేస్డ్గా ట్రాన్స్ఫర్ జరుగుతాయి. పరిపాలన సౌలభ్యాన్ని చూసుకొని ట్రాన్స్ఫర్ జరుగుతాయి. మరి దీన్ని ఇన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి ఈ విషయం తెలియదా? ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేయాలన్న ఒక ఉద్దేశం తప్ప దీనిలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపిస్తలేదు. ఖమ్మం వెలుగుమట్ల సంబంధించిన దాంట్లో మాత్రం బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రధానంగా ఇటు బీజేపీ విమర్శలు చేస్తుంది. అందరు మొత్తం కూడా ఇళ్లను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మొత్తం కూడా రోడ్డున నిలబెట్టే పేదలు కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా ఇటు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళకు అండగా ఉంటామని కూడా ప్రతిపక్షాలు మొత్తం భరోసా ఇస్తున్నాయి. మీరు మీ ప్రభుత్వం తరఫున కానీ ఏం చెప్పదలుచుకున్నారు? బాధితులకు వాళ్ళ తరఫున ఏమైనా చెప్పదలుచుకున్నా, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రియాక్షన్ ఏంటి? ఈరోజు ప్రభుత్వ భూములు అనేటివి ప్రజల ఆస్తి. అటువంటి ప్రజల ఆస్తులను దోచుకొని ఇష్టానుసారంగా కబ్జా చేసి కట్టుకున్న ఇళ్లను మరి తొలగిస్తే వీరికి ఎందుకంత నొప్పి అవుతుంది? ఇప్పుడు ఆ భూములు ప్రజలకు చెందాలి, పేద ప్రజలకు అక్కడ ఇల్లులు కట్టించాలనేది ప్రభుత్వ ఉద్దేశము. మరి అటువంటి ప్రభుత్వం అంత మంచి ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాలే తప్ప దానిలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక చిల్లర ఆలోచన ఈ బారాస ఇంకా బీజేపీకి వచ్చింది. ఇద్దరు తోడుదొంగలు, ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారు. కానీ పేద ప్రజలకు ఖచ్చితంగా ఇల్లులు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా పేద ప్రజలకైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల నిర్మాణం అయితే చేపడుతుంది. కావాలని ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయి. ఇటు ట్రాన్స్ఫర్ల విషయంలోనూ, అలాగే ఇటు ఏదైతే మూసీ ప్రక్షాళన విషయంలోనూ ప్రతిదీ రాజకీయం చేయడానికి ఇటు ప్రయత్నిస్తుంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి. ప్రజాపాలనకైతే మాత్రం మద్దతు ఇవ్వాల్సిన
అవసరం ఉందని కూడా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోహిత్ గారు అయితే మనతో ప్రధానంగా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.